ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను సనాతన ధర్మ సంరక్షకులపైనను వీక్షకులపై అందరికీ కూడా శుక్ర భగవాడి యొక్క ఆశీస్సులను కోరుకుందాం. శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో 7వ తారీఖు 7వ నెల 2024 నుండి 31/7/2024 వరకు సంచారం చేయడం జరుగుతుంది. మేషరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు అర్ధాష్టమ శుక్రుడు అక్కడే రవితో కలిసి సంచారము చేయడం వలన విందులని వినోదాలని ఆధ్యాత్మిక ప్రయాణాలని ఆర్భాటాలకు వెళ్ళారో అక్కడే రవితో కలిసిన శుక్రుడు అవ్వడం వలన మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మీకు జేజేలు పలుకుతారు. మీ దగ్గర డబ్బులు అయిపోయిన క్షణంలోనే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మిమ్మల్ని అప్పుల పాలు చేయడం, మీ స్థిరచరాస్తులపైన కన్నేసి ఉంచడం, మీ యొక్క డెబిట్ కార్డ్ని క్రెడిట్ కార్డ్ని కట్ చేయించడం, మాయమాటలు చెప్పడం, మీ అంతటి వాళ్ళు లేరు మీరు అంతటి గొప్ప వాళ్ళు లేరు అని చెప్పి భజన చేసి మీ దగ్గర ధనం పట్టుకపోయి తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే సమయం, నిబద్ధత, ఏకాగ్రత, ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకోగలిగితే మేషరాశి వారికి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, బావలు బామర్దులతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారందరితో కూడా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, ఏదైనా మీకు తెలిస్తేనే దాని గురించి మాట్లాడడం అవసరం. లేకపోతే చిన్న చిన్న విషయాలకు అర్థం లేని మాటలు మాట్లాడడం, అంటే ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి వారిపైన మీరు కోపాన్ని, ద్వేషాన్ని, రాగాన్ని, అనురాగాన్ని కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కోపతాపాలకి ఇది సరైన సమయం కాదు. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి, మైనస్ ఏంటి అంటే వాళ్ళ మనసులో మీ స్థానం తగ్గిపోవడం, మీకు రావాల్సిన షేర్స్ రాకపోవడము, మీకు రావాల్సిన వాటాను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ఆప్యాయంగా ఉండడం, గౌరవాన్ని ఇవ్వడం, గౌరవాన్ని పుచ్చుకోవడం, తెలిస్తేనే మాట్లాడడం, లేకపోతే కొంతకాలం వాయిదా వేయడం వలన పెద్ద పెద్ద ఇబ్బందులను, పెద్ద పెద్ద ఆటంకాలను మీరు తొలగించుకునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కొని మీరే ఇబ్బంది పడే గడ్డు కాలం ఉందని చెప్పి గమనించాలి. తస్మాత్ జాగ్రత్త. మిథున రాశి వారికి శుక్ర భగవానుడు ఏడాది తర్వాత రవితో కలిపినటువంటి కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రవి మంచి స్థితిలో ఉన్నాడు, రవిచేత శుక్రుడు ఉండినను కాకపోతే మీ యొక్క ధనాన్ని వృధా కాకుండా, సమయాన్ని వృధా కాకుండా, సమయపాలన, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోగలగాలి. విందులను వినోదాలను ఆర్భాటాలకు వెళ్ళారా, చుట్టుపక్కల అందరూ మీ చుట్టూ చేరి భజన చేసి మీ దగ్గర ఉండబడిన ధనాన్ని ఎలా కొట్టేయాలి, ఎలా ఖర్చు పెట్టించాలి, మీ ఎదుగుదలను ఓర్వలేని పరిస్థితి ఉంటుంది. కష్టపడి రోజుకో రాయి పేర్చి గృహాన్ని మీరు కట్టారు, కానీ ఆ రాయి పేర్చినప్పుడు నీ చుట్టూ ఎవరూ లేరు. గృహంలో నువ్వు ఉన్నావు కదా, అందరు నిన్ను చూడడానికి వస్తున్నారు అన్నట్టుగా కష్టపడినప్పుడు నీకు ఎవరు సహాయం చేయలేదు. నీ దగ్గర అన్నీ కలిగి ఉన్నాయి కనుకనే అందరూ నీ చుట్టూ ఉంటున్నారు. చెరువులో నీళ్ళు లేనప్పుడు ఏమీ లేవు, వర్షం వచ్చి నీళ్ళు రాగానే కప్పలు వచ్చి 10,000 చేరి ఎలా అరుస్తూ ఇది నాది నాది అని అలా అంటుంటాడో, అసమర్థుడు అమాయకత్వాన్ని నిన్ను చూసుకొని నీ పక్కన కూర్చొని వారి అజ్ఞానాన్ని మీకు కంటగట్టి మీ దగ్గర ఉండబడిన అదృష్టాన్ని, ఆనందాన్ని
ధనాన్ని పట్టుకుపోయే కాలం ఆసనమైంది. తస్మాత్ జాగ్రత్త. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రవితో కలిపినటువంటి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన, ఒకవైపు శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేయనప్పుడు రవిచేత శుక్రుడు కూడా ఉండడం వలన విందులని, వినోదాలని, నూతన బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, విలాసవంతమైన జీవితం, ప్రేమ వ్యవహారాలు, అంతర్గత చర్చలకు చాలా సమయం మిమ్మల్ని తినేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఏదైనా కూడా సమయం కరిగిపోయినటువంటి ధనం తిరిగి రావడం ఎంతో కష్టపడుతుంది. చాలామంది చెప్తుంటారు, డబ్బులదే ఉందండి, ఈరోజు వేస్తుంది రేపు వెళ్ళిపోతుంది అని చెప్తుంటారు. కానీ ఒక్కసారి ఆ లక్ష్మీదేవి వెళ్ళడం ప్రారంభించిందా ఆపడం మానవుడి యొక్క తరం కాదు. ఆ విధంగా కర్కాటక రాశి వారు కూడా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అంశం ఏమిటయ్యాగా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం, సమయం అనుకూలంగా ఉన్నప్పుడు స్థిరచరాస్తులు సంపాదించడం, అనుకూలంగా లేనప్పుడు సముద్రపు కిరటం వచ్చినప్పుడు తల వంచడం ఎదుగుదలకు ఇది మొదటి మెట్టు అని చెప్పి గమనించాలి. శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని, కలవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి యోగము, ఎంతటి ఐశ్వర్యము, జనాకర్షణ ఎలా కలిగితే ఆ శుక్ర భగవానుడు ఆశీస్సులు కలిగినటువంటి వారు ఎలాంటి యోగాన్ని పొందుతారో అందరికీ కూడా అలాంటి శుక్రుడి యొక్క ఆశీస్సుల్లాగా కలిగి ఉండాలని కోరుకుంటూ, ఇంకనూ మనం ప్రతిరోజు ఏం చేయగలిగాలంటే తెల్లటి వస్త్రాన్ని శుక్రవారం పూట ధరించడం, బొబ్బర్లతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం, వడలను కుక్కలకు మెడలో వేయడం, కాళభైరస్వానికి స్మరణ చేయడం, కాలాన్ని మనం అనుకూలంగా చేసుకోగలిగినట్లయితే శుక్ర భగవాడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో శుక్రహోర ఉంటుంది. ప్రతి శుక్రవారము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రహోర ఉంటుంది. అలాంటి కాల సమయంలో ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 20 సార్లు తగ్గకుండా, ఓపిక ఉంటే 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు చేయగలిగినట్లయితే అద్భుతమైన శుక్రుడి యొక్క వీక్షణ దృష్టి కలిగి ధనకనక వస్తు వాహనాలతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, రాశిని తెలియచేస్తూ, రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారం గ్రహ గమనాలను వివరిస్తూ, అలాగనే కాళభైరవ ఉపాసన చేత మీకు గవ్వల ద్వారా, రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? జాతకంలో శుక్రుడు యొక్క బలం ఎలా ఉంది? శుక్రుడు యోగకారకుడు, కళ్యాణకారకుడు అవ్వడం వలన ఎందుకు వివాహం ఆలస్యం అవుతుంది? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. వచ్చేటోడు వధువు వరుడు యొక్క జాతకాన్ని కలిపితే గణాలు, గుణాలు, పాదాలు, పరిస్థితి, వివాహ తదనంతరం వీరికి సంతాన యోగము, ధనయోగము, ఇంద్ర పదవి యోగము, రాజకీయ యోగము, భూయోగము, గృహయోగాలు ఏమన్నా ఉన్నాయా, ఏమైనా దోషాలు ఉన్నాయా మీకు తెలియచేయడం జరుగుతుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, పుట్టినటువంటి రోజును, నక్షత్రము, తిథిని బట్టి మంచి పేర్లు పెట్టుకోవడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి. తరచూ భార్యాభర్తలు గొడవపడడం కానీ, పోలీస్ స్టేషన్లని, గొడవలని ఇబ్బంది పడుతున్నారా? మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే స్వల్పమైనటువంటి పేర్లలో మార్పు చేయడం వలన ఆ దంపతులు ఆజన్మాంతంగా కలిసి ఉంటారు, చీకు చింతలేని జీవితం పొందగలరు అని చెప్పి గమనించాలి.
అందరిపైన శుక్ర భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శుక్రదేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలనేటువంటి మా కోరిక కనుక మీరు అన్నింటా తెలుసుకొని సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆలన బటన్ తెలియజేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.